నువ్వు అలా పారిపోతే నాకు నచ్చలేదు. సంతోష్ కుమార్ పారిపోయాడంటే అతనే పారిపోయాడు, నువ్వే పారిపోయావు అని చెప్పి నువ్వే పారిపోతే ఎట్టా? నేను ఇప్పుడు మాట చెప్తాను, నేను ఒకటే చెప్తాను మీతో. చెప్పబడుతున్న వారు ఎవరు? నేను వెళ్ళట్లేదు కానీ ఇక్కడ ఒకటి చెప్తాను మీకు. ఉండండి చెప్తున్నాను, నన్ను మాట్లాడినండి. నేను వెళ్ళడం లేదు, నేను వెళ్ళడం లే, కానీ సమయం అనేది లేదు. చెంగులు ముఖం మీదకి ఎత్తడం అంటే ఏంటి? నా క్లారిటీ చెప్పండి. లంగా ఎత్తి పువ్వు చూపిస్తానంటున్నాడు. ఇంత బూతులు మాట్లాడుతున్నటువంటి బైబిల్ దేవుడు, బైబిల్ వాక్యము అవి పంపిస్తే మీకెందుకు కోపం వస్తుంది? బైబిల్ వాక్యం అంటే దేవుడే. బ్రహ్మ కూతుర్నే తింగాడంట. బ్రహ్మ కూతుర్నే తింగా. బ్రహ్మ భార్య ఎవరు అంటే అదే సరస్వతి తల్లి ఎవరు? అదే అందుకనే నేను ఇప్పుడు ఎవరు టైంలో చెప్పడానికి సమాధానం క్లారిటీ అడుగుతున్నా. నాకు అవన్నీ ఉన్నాయి, సమాధానాలు చాలా ఉన్నాయి, కానీ అన్ని క్లారిటీ నేను ఇవ్వాలి కదా మీకు. ఈ బైబిల్ బూతులు మీ ఆడవాళ్ళ ఎదురుగా మీరు చదవగలరా? ఎందుకు చదవలేమా? చదువుతారా? చదువుతాం. బైబిల్ దేవుడని యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా పువ్వులు చూపిస్తానన్నాడు, లంగాలు వేపేసి అని చదువుతారా మీరు? అయ్యా ఒక మాట క్వశ్చన్ చెప్పండి. టైం ఎంత? టైమా 10:16. అంటే 10:15 అంటే ఉదయమా రాత్రి? రాత్రి 10:15. 10:15 అంటే రాత్రి అంటే మీకు ఇంట్లో భార్య ఉండదో లేదో నాకు తెలియదు. నేను చెప్తున్నా నన్ను మాట్లాడియండి. నాకున్నారు కాబట్టి అయిపోయింది కదా సమయం. నేను మనిషిని, పశువుని కాదు. మరి ఏమై సమయాన్ని కంటూ చెప్పింది వినండి. నాకు ఫస్ట్ ఫోను ఏమై చేశారు? మనిషి చేశారా, పశువు చేశారా? నేను చెప్తున్నాను వినండి. ఒక సమయం అనేది కేటాయించుకున్నాము. నేను అయిపోయింది, నాకు సమయం 10 అయిపోయింది కాబట్టి నేను వెళ్తున్నాను. మళ్ళీ రేపైనా ఎల్లుండైనా కలుద్దాము. ఆ రోజు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మీరు ఏం చెప్పదలిచారో ఆ రోజు చెప్పండి, ఆ రోజు మాట్లాడతా. సరేనా? ఎప్పుడు? అది రేపైనా సరే, ఏదైనా సరే, మీ ఓపిక, మీ టైం, మీదే. అదో నేను చెప్పేది. కానీ రోజంతా నాతోనే గడుపు, రోజంతా నాతోనే దింగంటే నాకేడా? ఇంట్లో నాకున్నారు కదా, నేను పోయి చేయాల్సిన వాళ్ళ నేను దంగాల్సిన వాళ్ళు నాకా? నేను దంగబల్లే అంటే ఇంకా వదిలిపెట్టమంటారు అయితే మీలాగా? అందరు క్రైస్తవులు నా ముక్కాలు భాగం నాలాగా ఎవడు గడుసుగా ఉంటాడు. నీకు క్రైస్తవుడు అయినా కూడా గడుసు నా కొడుకు. అర్థమైందా? ఎవడొచ్చి నాకు గడుసుగానే సమాధానం చెప్తాడు మన బూతులతో. ఎందుకంటే హైందవ సోదరులతో కలిసి ఉన్నాను కాబట్టి ఎక్కువ క్రైస్తవులతో నేను కలిసి లేను. క్రైస్తవున్నే కానీ హైందవ సోదరులే నాకు ఎక్కువ ఫ్రెండ్స్. అంటే క్రైస్తవ ఇంకా ఎక్కిందనుకో. లేదంటే మీలాంటి వాళ్ళతో అసలు ఒక ఇంటి కూడా మాట్లాడేవాడిని కాదేమో. ఎక్కింది యెహోవా క్యారెక్టర్, క్రైస్తవం ఎక్కల కదా. ఎక్కింది యెహోవా క్యారెక్టర్. ఏ చేస్తా? కంటికి కన్ను, పంటికి పన్ను, కాలికి కాలు, వేలికి వేలు ఏ చేస్తాయి? యెహోవా ఎక్కాడు మొత్తానికి, క్రైస్తవం ఎక్కలా. ఇంకా థ్యాంక్స్ అండి, ఆ మాత్రం బిరుదు ఇచ్చారు. క్రైస్తవుడు అని చెప్పుకుంటారా? క్రైస్తవుడు కాదుగా మీరు, యెహోవా భక్తుడు. ఎవరైనా అంతా అమ్మే కానీ మీరు ఇంక పెట్టండి, తర్వాత మాట్లాడదాం. సరేనా? క్లారిటీ ఇచ్చేయండి. తర్వాత మాట్లాడదాం అని చెప్పాను కదా, తర్వాతే మాట్లాడదాం. నాకు ఒక క్లారిటీ ఇచ్చేయండి, క్లోజ్ చేద్దాం. మీరు యెహోవా భక్తుడా, క్రైస్తవుడా? రెండు ఒకటే. అదే యెహోవా. మీరు శివుడు భక్తులా, రాముడు భక్తుడా? యెహోవా కంటికి కన్ను, పంటికి పన్ను, కాలికి కాలు, వేలికి. మీరు వాసు భక్తులా,
కానీ ఏసు అంటే శాతకానోడు, శివుడికి భక్తులా వాసు భక్తులా? కుక్క సాగు సచ్చినోడు అనమాట ఏసు అంటే. తేడా ఉంది దానికి. అందుకే చెప్తాను, మీరు ఎవరు భక్తులా ఏసు భక్తులా? మీరు వాసు భక్తులా శివుడు భక్తులా? మీరు వాసు భక్తులా శివుడు భక్తులా? హనుమంతుడి భక్తుడిని. హనుమంతుడి భక్తుడిని. శివుణ్ణి చేయరా? శివుణ్ణి పూజించరా? శివుడు ఎవరు, హనుమంతుడు ఎవరు? శివుడు ఎవరు, హనుమంతుడు? వాసు శివుడు ఎవరు, హనుమంతుడు ఎవరు? ఇప్పుడు వాసు డూప్లికేటా? వాస ఏ వాసు? అదే కృష్ణుడు అంటారు కదా. వాసు అంటే 3-4 అర్థాలు ఉన్నాయి. వాసు అంటే అదే ఇక్కడ కూడా అర్థమైందా? అదే ఇక్కడ కూడా యెహోవా చేసుకుంటే తర్వాత మాట్లాడదాం. అది కంటికి కన్ను, పంటికి పన్ను, కాలికి కాలు, వేలికి వేలు.